ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనకి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ మనకి 4 సెషన్స్లో జరగడం అనేది జరిగింది. మరి ఈ యొక్క 4 సెషన్స్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి అనేది మనకు అవగాహన అవుతుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకి, టెట్ రాసేటువంటి అభ్యర్థులకి ఈ యొక్క ప్రశ్నాపత్రాలు అనేవి ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా భవిష్యత్తులో మనము ఎలాగా మెథడాలజీని ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదువుకుంటే మనము మంచి స్కోర్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు కూడా విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి మీ అందరికి కూడా ఆ పేపర్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటిని అవగాహన కలిగించడానికి మరి మీ ముందుకి ఈ యొక్క 4 సెషన్స్లో ఉన్నటువంటి పేపర్స్ మొత్తాన్ని కూడా మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పేపర్స్ని పరిశీలించండి, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి, అలాగా మీ ప్రిపరేషన్లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. రైట్, ఇది మనకి మెథడాలజీ 32 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 129 అనమాట. 129. ఈ కింది వారిలో జాబితా ఏను జాబితా బితో జతపరచని అన్నాడు. ఎగ్జామినేషన్లో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే ఎక్కువగా బిట్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా ఏదైతే వాడు సిలబస్లో మెన్షన్ చేశాడో ఆ ఏరియాల నుంచే ఇవ్వటం జరిగింది. 1 or 2 బిట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వటం జరిగింది. అయితే సిలబస్ని కవర్ చేస్తూ బిట్స్ అన్నీ కూడా ఎవరైతే బాగా మెథడాలజీ బాగా చదివారో, ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేశారో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వటం జరిగింది. ఎక్కువగా ఉన్నటువంటి 32 బిట్స్ని మనం పరిశీలన చేసినట్టయితే ఈ పేపర్ మనకి 18వ తారీఖున జరిగినటువంటి పేపర్. ఇది 18వ తారీఖున 8వ నెలలో జరిగినటువంటి పేపర్ అనమాట. సో అయితే మరి ఈ యొక్క పేపర్ని మనం పరిశీలన చేసినట్టయితే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా మ్యాచింగ్ టైప్లో కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ ఇవ్వటం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఎవరైతే మరి బాగా చదువుతారో, బాగా అర్థం చేసుకుంటారో మెథడాలజీని, వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. సాధారణంగా చదివేటువంటి అభ్యర్థులు ఇలాంటి పేపర్ పెట్టమని చాలా కష్టంగా మనం చెప్పవచ్చు అనమాట. ఇది 18వ తారీఖున 8వ నెలలో జరిగినటువంటి పేపర్గా మనం చెప్పుకోవచ్చు. మరి లిస్ట్ ఏ లిస్ట్ బితో సెట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. చాప్టర్ 1లో మనం ప్రతిసారి కూడా డిస్కస్ చేసాం. శాస్త్రవేత్తల నుంచి బిట్లు తప్పనిసరిగా అడుగుతాడని చెప్పేసి ఎన్నో మన మోడల్ పేపర్స్లో కూడా ఆ విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. మనము వీటికి సంబంధించి ఒక 50 గ్రాంట్ సిరీస్ మనం ప్రారంభించాం. మరి 50 గ్రాంట్ సిరీస్లో దాదాపుగా ఒక 37 to 38 గ్రాంట్ టెస్టులు మీకు అందించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితుల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల మీ ముందుకు మిగతా టెస్టులని తీసుకొని రాలేకపోవటం అన్నదానికి నేను మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. సాంఘిక శాస్త్ర మేధావులు మరి ఇక్కడ మార్క్స్ వెబర్, అలాగే విష్ణుగుప్తుడు, అమర్త్య సేన్, మదర్ తెరిసా గురించి ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి దేర్ అసోసియేషన్స్ అనమాట, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. సంక్షేమ అర్థశాస్త్రం నవీన్ చావ్లా, అలాగే పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్, అలాగే తక్షశిల అనేటువంటి 4 రకాల అంశాలు ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే విష్ణుగుప్తుడికి సంబంధించి మనం ప్రధానంగా తీసుకుంటే చాణక్యుడు. ఈయన చాణక్యుడికి సంబంధించినటువంటి చాణక్యుడు. అలాగే అమర్త్య సేన్ తీసుకుంటే మనము సంక్షేమ అర్థశాస్త్రం గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే నవీన్ చావ్లా అలాగే పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్, దీనికి సంబంధించి మన మార్క్స్ వెబర్ని మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మదర్ తెరిసా యొక్క జీవిత చరిత్రని మనకి నవీన్ చావ్లా రాయటం జరిగింది. అలాగే ఇక్కడ మనకి తక్షశిల అనే దాంట్లో విష్ణుగుప్తుడు తక్షశిలలో జన్మించడం జరిగింది అనమాట. అంటే A3
అండ్ B4 అనేది ఎక్కడ ఉందో చూడండి. A3 B4 C1 D2 ఓకే, ఇది మన కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఫస్ట్ చాప్టర్లో సైంటిస్టుల గురించి అడగటం అనేది జరిగింది. ఇలాగ ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చారు చూడండి, ఇలాగ A1 B2 అట్లా ఇచ్చాడు. ఇది మన కరెక్ట్ ఆన్సర్గా బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్, పాఠశాలలో బోధించడం కోసం ఎంపిక చేసిన మానవ సంబంధాల అధ్యయన విభాగమే సాంఘిక అధ్యయనం. ఇది కూడా మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనకు డెఫినేషన్స్ మీద ఫస్ట్ చాప్టర్లో ఒక బిట్ గ్యారంటీగా అని చెప్పేసి మన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో ఇచ్చిన డెఫినేషన్లో ఇవ్వడం జరిగింది. పాఠశాలలో బోధించడం కోసం ఎంపిక చేసినటువంటి వివిధ మానవ సంబంధాల అధ్యయనమే సాంఘిక అధ్యయనం అని చెప్పేసి చెప్పింది ఎవరు? వెస్లీ అనేటువంటి వాళ్ళు చెప్పారు. ఎంపీ ముఫట్ ఏం చెప్పాడు? ఒక వ్యక్తి గణిత రసాయన శాస్త్రంలో దిట్ట కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, అయితే అతనికి తన సహచర్య పట్ల సరైన వైఖరి లేకపోతే అతను సమాజంలో జీవించడం చాలా కష్టము. జీవించడం అనేది ఒక కళ, సాంఘిక శాస్త్రం ఆ కళ గురించి తెలియజేస్తుందని చెప్పేసి ముఫట్ చెప్పడం జరిగింది. జేమ్స్ ఏమింగ్స్ అన్నాడు? చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ జేమ్స్ ఏమింగ్ చెప్పడం జరిగింది. జే ఫారెస్ట్ ఏం చెప్తున్నాడు? సాంఘిక అధ్యయనం అంటే సమాజ అధ్యయనం, సమాజంలో వ్యక్తి జీవించిన విధానం, సమాజంలో వ్యక్తుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేసేదే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి మన ఫస్ట్ చాప్టర్లో దాదాపుగా ఒక 12-13 రకాల డెఫినేషన్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో నుంచి తప్పనిసరిగా ఒక డెఫినేషన్ వచ్చిందని చెప్పేసి అనేక మార్లు మీకు తెలియజేశాను. దాన్ని అలాగే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ కరెక్ట్గా 3వది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇది సెకండ్ చాప్టర్ సంబంధించినటువంటి బిట్ అనమాట. సెకండ్ చాప్టర్ సంబంధించిన బిట్ చూడండి. దత్తాంశాల గురించి వ్యాఖ్యానించడం, వివరించడం, వర్గీకరించడం మరియు దోషాలను సరిదిద్దడం, ఇవన్నీ కూడా మరి ఏ లక్ష్యానికి సంబంధించిన అని చెప్పేసి అడిగాడు. ఇవి మనకి లక్ష్యాలు తెలుసు: జ్ఞానము, అవగాహన, వినియోగము, అలాగే అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యం అనేటువంటి 7 లక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు. దాంట్లో మనకి అవగాహన సంబంధించి 12 రకాల స్పష్టీకరణ గురించి మీకు అనేక సందర్భాల్లో మీకు తెలియజేయడం జరిగింది. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, అనువదించడం, ఓకే, దోషాలు కనుక్కోవడం, దోషాలను సరిచేయడం, సంబంధాలను గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా మరి ఈ యొక్క అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం అంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే అవగాహన అని చెప్పేసి మనం చెప్పుకొచ్చింది ఫస్ట్ది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ వినియోగం అంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి? సమస్యని విశ్లేషించడం, సమస్యను సంశ్లేషించడం, కారణాలు తెలియజేయడం, అలాగే సాధారణీకరణ చేయడం, జరగబోయేదాన్ని ఊహించడం, జరగబోయేదాన్ని చెప్పడం, ఓకే, పరికల్పనలు ఏర్పాటు చేయడం, పరికల్పనకు సంబంధించినటువంటి సమాచారం సేకరించుకుని అది అవునో కాదో నిర్ధారణ చేయడం, సంబంధాలను స్థాపించడం, సూచనలు ఇవ్వడం, ప్రయోజనాలు చెప్పడం, సమస్య పరిష్కారానికి సరైనటువంటి సమస్యకు సంబంధించినటువంటి సరైన పరిష్కారాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మన వినియోగమైనటువంటి లక్షణం మనం చూస్తాం. అలాగే వైఖరిలో మనం ఇక్కడ కొన్ని పదాలు చెప్పుకున్నాం. గౌరవిస్తాడు, అలాగే మనకి నిజాయితీ, దేశభక్తి, ఓకే, చట్టాలపై నమ్మకం, చట్టాలను అనుసరించడం, ఓకే, అలాగే సహకరించడం, న్యాయాన్యాయాలు చేయడం, ఆమోదించడం, తిరస్కరించడం, విమర్శించడం, ఇలాంటి పదాలన్నీ కూడా మన విమర్శలో మనం చెప్పుకున్నాం. ప్రశంస అనే దాంట్లో ప్రశంసిస్తాడు, అలాగే అభినందిస్తాడు, అలాగే కీర్తిస్తాడు, పొగుడుతాడు, మెచ్చుకుంటాడు, ఓకే, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ప్రశంసలో నేర్చుకున్నాం. దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం ప్రీవియస్ పేపర్ చెప్పినప్పుడు ఆ కోర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే మన క్లాసెస్ ఎవరైతే జాగ్రత్తగా ఫాలో అయ్యారో ఆ విద్యార్థులు 16 మార్కులకి 15 మార్కులు 15.5 మార్కులు వచ్చాయని చెప్పేసి చాలామంది ఫోన్లు చేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ క్లాసెస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా అవుతాయి. వీటిని జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో పేదరికం అవగాహన అనే పాఠ్యాంశం ఈ కింది ఇతివృత్తానికి సంబంధించింది. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఇతివృత్తాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. మన మెదరాజులు ఎక్కడ కూడా ఇతివృత్తాలు లేదు, కానీ మనకి కరికులం అనేటువంటి దాంట్లో మనం తీసుకుంటే ఇతివృత్తాలు అనేవి ఆధారంగా సమ్మిళిత విధానంలో ఇతివృత్తాలని బేస్ చేసుకొని ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ విషయాన్ని కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇతివృత్తాలు మొత్తం కూడా 6 రకాల ఇతివృత్తాలు అనేవి ఉన్నాయి. భూమి, వైవిధ్యము, అలాగే ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, అలాగే రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం,
సంస్కృతి సమాచారం అనేటువంటి 6 రకాల ఇతివృత్తాలు నేను చెప్పుకున్నాం. దానికి అనుగుణంగానే ప్రజెంట్ 6, 7, 8 తరగతులు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల యొక్క సిలబస్ అనేది ఏర్పాటు చేశారు 2005 ఎన్సెప్ ప్రకారం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఆ ఇతివృత్తాల్లో ఒక పాఠం ఇచ్చేసి ఆ పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ పేదరికం అనేది ఏం తెలియజేస్తుంది, ఓకే, అసమానతల గురించి తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఆన్సర్ 4. అలాగే ఇంకోటి చూడండి, ప్రస్తుత సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు కింది విద్యా ప్రమాణ సాధనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించుట లేదు అన్నాడు. కేంద్రీకరించుట లేదు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఏ విద్యా ప్రమాణం మీద సాధనపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించట్లేదన్నాడు. ద ప్రజెంట్ సోషల్ స్టడీస్ టీచర్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ అచీవింగ్ ది ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాలు మనం తీసుకుంటే విషయావగాహన, దృష్టి, అలాగే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, సమకాల అంశాలపై ప్రతిస్పందించిన, అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం. సో ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే మనకి విషయావగాహన అనేది ఉంది, అలాగే సమకాల అంశాలపై ప్రతిస్పందన ఉంది, ఇచ్చిన అంశాలను చదివి వ్యాఖ్యానించడం. మనకు 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. 6 రకాల విద్యా ప్రమాణం మీద సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు ఫోకస్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో దృశ్యీకరణ ప్రాతినిధ్యం చేయటం అనేటువంటిది మనకి ఎక్కడ కూడా విద్యా ప్రమాణాల్లో లేదు. కాబట్టి దాని మీద సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు ఫోకస్ చేస్తున్నటువంటి పని లేదని చెప్పేసి విషయాన్ని మనం కనుక్కోవాలి. అయితే మనకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏంటి? విషయావగాహన, ఇచ్చిన విషయాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, అలాగే సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, అలాగే పఠ నైపుణ్యాలు, ప్రశంసా సున్నితత్వం అనేటువంటి 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 6 రకాల విద్యా ప్రమాణాల గురించి ఎన్సెప్ 2005, ఏపీఎస్ఎఫ్ 2011 ప్రధానంగా ఫోకస్ చేసినాయి. దానికి అనుగుణంగా మన యొక్క పాఠ్య పుస్తకాల్లో ఈ విద్యా ప్రమాణాల ఆధారంగా పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ విద్యా ప్రమాణాలని మనం ఆధారంగా చేసుకొని ప్రతిరోజు కూడా పాఠ్యాంశాలని మనం బోధించాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించడం గల ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఇది కూడా సెకండ్ చాప్టర్ సంబంధించింది. ఇది కూడా ఇప్పుడు ఉన్నది, ఇది కూడా సెకండ్ చాప్టర్ సంబంధించింది. ఓకే, ఇది కూడా సెకండ్ చాప్టర్ సంబంధించి, ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఉద్దేశాలు ఏంటని చెప్పేసి ఈ సెకండ్ చాప్టర్ ప్రపంచ శాంతిని ప్రోత్సహింపజేయడం, ఉపయుక్తమైన పని కోసం సిద్ధం చేయడం. ఓకే, అంటే ఒక మంచి వ్యక్తిగా, అతన్ని గౌరవప్రదమైన వ్యక్తిగా, అభివృద్ధి చెందే వ్యక్తిని తయారు చేయడం, ఆశించిన పఠన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అధ్యయనం, పఠన నైపుణ్యాలు, ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. అన్నీ కూడా మన సాంఘిక శాస్త్రం ద్వారా మన విద్యార్థుల్లో పెంపొందించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది కరికులంలో 3వ చాప్టర్ నుంచి అడిగాడు. కరికులంలో W.J. జాకబ్సన్ విద్యాపనానికి రూపొందించబడి కింద అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఒక త్రిభుజం అనేది ఉంటుంది. అక్కడ విద్యార్థి స్వభావం, విషయ స్వభావం, అలాగే సమాజ స్వభావం అనేటువంటి 3 రకాల అంశాలు అనేవి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ అడిగాడు విద్యార్థి స్వభావం ఉంది, ఉపాధి స్వభావం అనేది ఇక్కడ లేదనమాట. సమాజ స్వభావం, విషయ స్వభావం 3 ఉన్నాయి. బి అనేది ఇక్కడ లేదనమాట. సో ఏం తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఏం తీసుకోవాలి? ఓఎస్సిడి తీసుకోవాలి. బి అనేది ఇక్కడ లేదు కాబట్టి మిగతా 3ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళిక, ఇది కూడా కరికులంలో అడిగినటువంటి బిట్టే. 3rd చాప్టర్ అన్ని బిట్స్ అన్నీ కూడా ఏదైతే మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే మనం గ్రాండ్ టెస్ట్లో మనం డిస్కస్ చేసామో, అనాలిసిస్ చేసామో, ఏది కూడా మిస్ కాకుండా అన్ని బిట్స్ అలాగే దిగినాయి. ఎవరైతే మన క్లాసెస్ జాగ్రత్తగా ఫాలో అయ్యారో, ఫాలో అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా మంచి స్కోర్ తెచ్చుకొని, మరి ఆ మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకొని ఇప్పుడు టాప్ ర్యాంక్లో వాళ్ళు ఉండటం అనేది సంతోషంగా విషయం. మనం చాలామంది అభ్యర్థులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మెథడాలజీలో ఎవరైతే మంచి స్కోర్ సంపాదించుకుంటారో వాళ్ళే మెరిట్ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రేమైన అభ్యర్థులారా, మరి ఎప్పుడైనా కూడా మన డిఎస్సిగా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మెథడాలజీ అనేది సోషల్ స్టడీస్ అభ్యర్థికి ఒక కీలకమైనటువంటి అంశం. కాబట్టి మెథడాలజీ మీద తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. దానికి సంబంధించినటువంటి మనకి మంచి వ్యాలిడ్ ఎక్స్పర్ట్స్ తోటి ఉన్నటువంటి క్లాసెస్ జాగ్రత్తగా వినాలి. వాటికి సంబంధించిన నోట్స్ తయారు చేసుకోవాలి, టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. సో ఆ విధంగా మీరు ముందుకెళ్తే ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది
ఉందన్నమాట. మరి విద్యా ప్రణాళిక విషయంలో సంబంధించి కింద వాటిలో ఏది సరికానిది అన్నాడు. ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే తప్పనిసరిగా మనకి సబ్జెక్ట్ మీద కాంప్రహెన్సివ్ ఐడియా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏదో పైన చదివి నేను ఎగ్జామినేషన్ రాస్తాను నాకు మంచి మార్కులు వస్తాయంటే అది మాత్రం కంప్లీట్గా రాంగ్ అనమాట. తప్పనిసరిగా ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి పదాన్ని, ప్రతి లైన్ని, ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్టే విధానం అనేది మెథడాలజీలో ఉండకూడదు. అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం చదువుకుంటామో ఎలాంటి బిట్స్ ఇచ్చినా కూడా మ్యాచింగ్ టైప్ ఇచ్చినా, స్టేట్మెంట్ టైప్ ఇచ్చినా, ఎలాగిచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు, అలాగే మళ్ళీ డిఎస్సి, తెలంగాణలో డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అభ్యర్థులు ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి మనం ముందుకెళ్ళాలి. లాంగ్ టర్మ్ విజన్తో ముందుకెళ్తే తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. సరికాంతి ఏందన్నాడు, విద్యా ప్రణాళిక కన్నా పాఠ్య ప్రణాళిక 10 విషయాలు. ఇది విద్యా ప్రణాళిక అయితే ఇది పాఠ్య ప్రణాళిక, ఇది కరికులం, ఇది సిలబస్ని మనం ఏమంటాం, పాఠ్య ప్రణాళిక అంటాం. విద్యా ప్రణాళికని ఏమంటాం, కరికులం అంటాం. కరికులం అనేది పెద్దది, సిలబస్ అనేది చిన్నది. ఈ స్టేట్మెంట్ తప్పు ఉంది. విద్యా ప్రణాళిక లక్ష్య ప్రధానమైంది, పాఠ్య ప్రణాళిక వస్తున్నది, ఇది కరెక్ట్గానే ఉంది. విద్యా ప్రణాళిక సైద్ధాంతికపరమైంది, పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళికలో ఒక అంశము. విద్యా ప్రణాళికలో విద్యార్థి సంపూర్ణమూర్తి కోసం ప్రార్థిస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఇవన్నీ కూడా మనము విద్యా ప్రణాళిక స్వభావం అనే దాంట్లో, అలాగే పాఠ్య ప్రణాళిక స్వభావం అనేటువంటి దాంట్లో ఆ చాప్టర్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సరికాదు ఏంటంటే ఏ అనేది సరికాదుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 137 మనం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ దిగువ చూపించినటువంటి తాత్విక అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు, ఇది ఏపీలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలైనా కూడా ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఎన్సెఫ్ 2005 అనే దాన్ని బేస్ చేసుకున్నారు. అలాగే ఆర్టీ యాక్ట్ 2009ని బేస్ చేసుకున్నారు. అలాగే ఏపీఎస్ఎఫ్ 2011ని బేస్ చేసుకున్నారు. అలాగే మనకి 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకున్నారు. అలాగే 1993లో ప్రొఫెసర్ యశ్పాల్ యొక్క రిపోర్ట్ తీసుకున్నారు. 2005లో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ యొక్క రిపోర్ట్ తీసుకున్నారు. వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మన ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనే వాటిని ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ ఫార్మేషన్లో కొన్ని తాత్విక సూత్రాల్ని, తాత్విక విధానాల్ని అక్కడ వాళ్ళు అనుసరించడం జరిగింది. ఏ సూత్రాలు అనుసరించని చెప్పేసి ఇక్కడ అడిగాడు. పాఠ్యాంశాలు నిత్య జీవిత అంశాలతో సందేహం, ఇది కరెక్ట్గా ఉంది. ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య ప్రతిచర్యకు అవకాశం ఉంది. స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఉంది. విద్యార్థులు ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అర్థవంతమైన అభ్యాసం బట్టి విధానం, అసలు బట్టి విధానం అనేది మనకి ఎన్సెఫ్ 2005లో లేదు. ఎన్సెఫ్ 2005 యొక్క 2వ పాయింట్లో మనం తీసుకుంటే విద్యార్థులను బట్టి విధానం నుంచి నిరుత్సాహపరిచి విద్యార్థులు అర్థవంతమైన అభ్యాసానికి అవకాశం కల్పించాలని ఉంది. ఈ బట్టి విధానం అనేది ఎక్కడ కూడా లేదనమాట. సమ్మిళిత విధానం అనేది ఉంది. అలాగే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్లు, ప్రాక్టికల్స్ చేయాలనేటువంటి నియమం ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనమైనటువంటి అంశాలు ఉంది. విద్యార్థులు స్వీయంగా, సొంతగా అన్వేషణ ద్వారా విషయాన్ని నేర్చుకోవాలని చెప్పేసి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఫార్మేషన్లో ఉన్నాయి, కానీ బట్టి విధానం అనేది ఎక్కడ కూడా లేదు. ఇది కూడా మనకి కరికులంలో నుంచి ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో 10 పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ డైరెక్ట్గా అడగటం జరిగింది. తర్వాత ఉన్నటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్ ABCD అని. తర్వాత ఉన్నటువంటి తీసుకున్నట్లయితే సెకండరీ పాఠశాల కరికులంలో సాంస్కృతిక అంశాలు, అలాగే పర్యావరణ విద్య, విలువల విద్య, జీవన ఈ నైపుణ్యాలు ఇవన్నీ కూడా సూచించిన కమిషన్ అని చెప్పేసి అన్నాడు. ఇది మనకి ఓల్డ్ బుక్లో ఇవ్వటం జరిగిందనమాట. న్యూ బుక్లో, సెమిస్టర్ బుక్లో కాకుండా అంతకుముందు ఉన్నటువంటి 2014 ఎడిషన్లో ఉన్నటువంటి బుక్లో నుంచి ఇవ్వటం జరిగింది. 1986 జాతీయ విద్యా విధానంలో వాడు ఫోకస్ చేసిన అంశాలు, సాంస్కృతిక అంశాలు, పర్యావరణ విద్య, విలువ విద్య ఇవన్నీ కూడా చేర్చాలి టెక్స్ట్ బుక్స్లో అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే ఉచిత నిర్బంధ విద్యకు చట్టం 2009లోని ఈ అధ్యాయం సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయుల తల్లిదండ్రులు, సంరక్షకులు సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి విద్యార్థులకు సంబంధించిన హాజరు, విద్యా విషయం వంటి అంశాలను వారితో చర్చించాలని చెప్పింది. విద్యాకు చట్టంలో ప్రధానంగా 7 రకాల అధ్యాయాలు, 38 రకాల సెక్షన్లు అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ విద్యాకు చట్టానికి సంబంధించిన నిర్వచనాలు, సంబంధించిన అంశాలు, విద్యాకు చట్టం అంటే ఏంటి, ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అనేవి ప్రధానంగా 4వ సెక్షన్లో ఇవ్వటం అనేది జరిగింది. 4వ సెక్షన్లో ఉన్నాయి అనమాట. సో 4వ సెక్షన్లో ఉన్నాయి. 4వ సెక్షన్లో ఉన్నాయి అనమాట. అండి. సో 4వ సెక్షన్లో ప్రధానంగా మనకి 12 నుంచి 28 దాకా ఉన్నాయి. దీంట్లో సెక్షన్ 4, సెక్షన్ 24.1లో ఈ విషయాన్ని ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్.
తర్వాత చూడండి, పాఠశాల విద్యార్థులకు ప్రాచీన యుగం, మధ్యయుగం, ఇది కూడా కరికులంలో అప్రోచెస్ ఉన్నాయన్న. కరికులంలో అప్రోచెస్, ఈ అప్రోచెస్ నుంచి ఇవ్వడం జరిగింది. మనోవైజ్ఞానిక, తార్కిక, ఏకకేంద్ర, వర్తులాకార, సమైక్య, సహసంబంధ, అంశరీతి, ఓకే, యూనిట్ అప్రోచ్, ఇలాంటి అప్రోచెస్ నుంచి ఇవ్వడం జరిగిందనమాట. మరి చరిత్ర సంబంధించి ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగం, ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్ అనమాట. ఇదంతా కూడా ఇది మనకి కాలానుగుణ లేక కాలక్క మరి రూపకం గురించి ఇవ్వటం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ బిట్కే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఉపాధ్యాయుడు సౌర వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని స్పెసిమెన్లు, నమూనాలు వంటి వాటిని ఉపయోగించి బోధించున్నారు. విద్యార్థులు అతని కింద అనుభవాన్ని కల్పించవచ్చు. మనకి అనుభవాలు 3 రకాలుగా ఉన్నాయి. ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి, అలాగే రెండోది కల్పిత అనుభవాలు ఉన్నాయి, అలాగే మూడోది పరోక్ష అనుభవాలు ఉన్నాయి. ప్రత్యక్ష అనుభవాలు అంటే డైరెక్ట్గా విద్యార్థి ఆ కృత్యంలో పాల్గొంటే వచ్చే అనుభవాలని ప్రత్యక్ష అనుభవాలు అంటారు. కల్పిత అనుభవాలు అంటే నమూనాల ద్వారా, స్పెసిమెన్ల ద్వారా, ఓకే, విద్యార్థికి మనం పాఠ్యాంశాలు బోధిస్తే విద్యార్థికి కలిగే అనుభవం కల్పిత అనుభవం. అలాగే సమాచారం ఉపన్యాసాల ద్వారా, అలాగే వార్తలు చదవడం ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, పెయింటింగ్స్ ద్వారా, ఓకే, ఇలాంటి వాటి ద్వారా విద్యార్థికి పొందే అనుభవాలని పరోక్ష అనుభవాలు అంటారు. కాబట్టి ఇక్కడ నమూనాలు ఉపయోగించారు కాబట్టి ఉపాధ్యాయుడు ఎలాంటి అనుభవాలు కలుపుతాడు? కల్పిత అనుభవాలు అనేవి కలుగుతుందన్నమాట. ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్గా విద్యార్థి కృత్యంలో పాల్గొంటే, డైరెక్ట్గా ప్రదేశాన్ని సందర్శిస్తే చూస్తే విద్యార్థికి వచ్చే అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక 10వ తరగతి విద్యార్థి సిమ్లా, నైనిటాల్, డార్జిలింగ్ వంటి ప్రదేశాల ఎత్తులను ఉష్ణోగ్రతను పరిశీలించిన పిదప అతను ఎత్తు పెరిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుందని నిర్ణయానికి వచ్చాడు. ఇదేంటి? మనకి సమస్య పరిష్కార పద్ధతిలో ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మనకి ఆగమన పద్ధతి గురించి ప్రధానంగా ఇవ్వటం జరిగింది. ఆగమన పద్ధతి గురించి ప్రధానంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది అనమాట. సో కాబట్టి ఇది ఆగమనాత్మక పద్ధతి, ఇది సమస్య పరిష్కార పద్ధతిలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సెమినార్లు, వాగ్వాదాలు, సింపోజియం, గోష్ఠి మరియు జట్టు చర్చలు దేనికి సంబంధించిన రూపాలంటే ఇది సామాజిక ఉద్గార పద్ధతి, సోషల్ రిజిస్ట్రేషన్ మీద లేక చర్చా పద్ధతిలో దీన్ని ప్రధానంగా మనం చూస్తాం. సమస్య పరిష్కార పద్ధతులు ఇవన్నీ ఉండవు, ఓకే. అలాగే ప్రకల్పన, ప్రాజెక్ట్ చేస్తాడు. మూలాధార పద్ధతిలో చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని మూలాధారాలను ఉపాధ్యాయుడు ఉపయోగించి విద్యార్థికి అవగాహన కలిగించడం అనేది జరుగుతుంది. ఇది బోధనా పద్ధతి నుంచి ఆడడం జరిగింది. విద్యార్థులు తమ అభ్యసన వైకల్యాన్ని అధిగమించేట్టు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడి కింద నియోజనాలను చేస్తాయి. ఇది కూడా బోధనా పద్ధతిలో నియోజన పద్ధతిలో ఓల్డ్ బుక్లో నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టడీ అసైన్మెంట్స్ విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇస్తారు. ఇక్కడ పునర్విమర్శన అసైన్మెంట్, విద్యార్థులు ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి చేసే అసైన్మెంట్స్, విద్యార్థి యొక్క బలహీనతను బట్టి ఇక్కడ ఇచ్చేటువంటి అసైన్మెంట్స్ సవరణాత్మక నియోజనలు అని చెప్పేసి ఆ యొక్క వాటిని నివారించడానికి ఇచ్చేటువంటి నియోజనాన్ని ఆ యొక్క సవరణాత్మక నియోజన అని చెప్పేసి అంటారు. ఈ విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మనం ముందుగానే ఇచ్చే నియోజనాలు సన్నాహక నియోజనాలు అంటే ఇది నియోజక పద్ధతికి సంబంధించింది సవరణాత్మక నియోజనాలు. ఈ కింది వాటిలో అశాబ్దిక దృష్టాంతానికి చెందనిది ఏదైనా. అశాబ్దికం అంటే ఓకే, అశాబ్దికం అంటే నాన్ వెర్బల్. ఇక్కడ చందని అన్నాడు కాబట్టి మనం వెర్బల్ని చూడాలి, అంటే పదాలకు సంబంధించింది చూడాలి. బొమ్మలు కాకుండా బొమ్మలు అయితేనేమో నాన్ వెర్బల్, పదాలు అయితేనేమో వెర్బల్. ఇక్కడ అశాబ్దిక అన్నాడు కాబట్టి అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ది నాన్ వెర్బల్ అన్నాడు. నాన్ వెర్బల్ అంటే నాన్ వెర్బల్ కాంతి ఏంటి? వెర్బల్. కాబట్టి వెర్బల్ ఏంటి? మోడల్స్, నమూనాలు నాన్ వెర్బలే. ఏది బొమ్మలు ఉంటాయి, అక్కడ పదాలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏముండదు. గ్రాఫ్స్ నాన్ వెర్బలే. అలాగే పద చిత్రాలు, ఒక చిత్రం ఉంటుంది, దాని కింద దానికి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వెర్బల్కి సంబంధించి, వెర్బల్ నాన్ వెర్బల్ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ పదాలు ఉన్నాయి కాబట్టి సో ఇది వెర్బల్కి సంబంధించింది. డయాగ్రామ్ ఇవి కూడా నాన్ వెర్బల్కి సంబంధించినవి. సో కాబట్టి పద చిత్రాలు అనేవి కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ బోధన, తయారీ మరియు అభ్యాస నైపుణ్యాలు సూక్ష్మ బోధన విధానంలో ఈ దశ కిందకి వస్తాయి. సూక్ష్మ బోధన, తయారీ మరియు అభ్యాసం, ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాడండి? సో సూక్ష్మ బోధన నైపుణ్యాలను బోధన దశలో చేస్తాడు. బోధన పూర్వలోనేమో వాటిని సిద్ధం చేసుకుంటాడు, బోధనలో దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ బోధన గురించి మనం దాదాపుగా ఒక 21 వీడియోస్ ఆ స్కిల్స్ గురించి మొత్తం కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్ని చర్చిస్తూ చేయడం జరిగింది. నేను కూడా ప్రధానంగా చెప్పాను, అనేక సందర్భాల్లో సూక్ష్మ బోధన మీద తప్పనిసరిగా 2-3 బిట్లు అడుగుతాడని చెప్పేసి ఫోకస్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా మీకు మెథడాలజీలో ఎలాంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ ఏరియాలో రావడానికి అవకాశం ఉంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది అనేది అనేక సందర్భాల్లో మీతో డిస్కస్ చేస్తూ మిమ్మల్ని అవేర్ చేస్తున్నాను. చాలామంది అభ్యర్థులు దీన్ని ఫాలో అయ్యి వారు మంచి మార్కులు సంపాదించుకొని ఇప్పుడు టాప్ లిస్ట్లో ఉండటం అనేది సంతోషం దగ్గర విషయం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి కాబట్టి ఇది బోధనా దశకు సంబంధించింది.
నెక్స్ట్ భూగోళ శాస్త్ర అధ్యయనం ద్వారా మనము విద్యార్థులు దిగువ నైపుణ్యాలు పెంపొందిస్తారు. ఇది కూడా మన సిలబస్లో ఉండేది. భూగోళ శాస్త్రం ద్వారా పరిశీలన, క్షేత్ర అధ్యయన, సమయభావన, పట అన్ని నైపుణ్యాలని విద్యార్థులు పెంపొందించడానికి అవకాశం ఉండేది. కాబట్టి ABCD అనేది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కింది వాటిలో చారిత్రక బోధనా పద్ధతులు చందనది మనకి చారిత్రక పద్ధతి అనే దాంట్లో మన 4 రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. సో దాంట్లో జీవిత సంఘటన పద్ధతి, పరిణామ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి అనేది లేదు. సమస్య పరిష్కార, జీవిత చరిత్ర పద్ధతి, ఓకే, సాంఘిక పద్ధతి అని ఇంకొక నాలుగో పద్ధతి ఉందన్నమాట. సమస్య పరిష్కార పద్ధతి లేదనమాట. సో ఇది అన్రిలేటెడ్ ఆన్సర్. ఉపాధ్యాయుడు మెరుగైన బోధన కోసం రిఫరెన్స్ పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు ఇవన్నీ కూడా సమాచారం సేకరించుకోవడం దేనికి సంబంధించి దేంట్లో రాస్తారంటే అది లెసన్లలో టీచింగ్ నోట్స్ అనేటువంటి పాయింట్లు రాయడం జరిగింది. ఇది కూడా అంతకుముందు DSC పేపర్లో కూడా అడిగాడు. చాలా ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్ నుంచి అడగడం జరిగింది ఈ బిట్. ఈ కింది వాళ్ళు సూక్ష్మ బోధనలో ఉపాధ్యాయుని యొక్క వివరణ నైపుణ్యం పెంపొందించుకు దోహదం చేయని ప్రవర్తన ఏది? వివరణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేయని ప్రవర్తన అంటున్నాడు. వివరణ సంబంధ పదాలు వాడాలి, పాఠ్యాంశంలో ముఖ్య విషయాలను తెలియజేయడం, వివరణ అనర్గళంగా లేకుండటం. వివరణ నైపుణ్యం అంటేనే మనం అనర్గళంగా మాట్లాడాలి, విద్యార్థితోటి చెప్పేటప్పుడు మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ లేకుండా అన్నాడు కాబట్టి, నెగిటివ్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయ సంబంధ సామాగ్రి తయారీ వర్క్షాపులు, సెమినార్లో పాల్గొంటున్నాడంటే అది దేనికి సంకేతం? వృత్తిపర వికాసానికి సంబంధించింది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల నుంచి అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో వ్యవసాయ క్షేత్రాలు, ఇటుక బట్టీలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, రైల్వే జంక్షన్ మరియు దూరవాణి కేంద్రాలు వంటి స్థలాలు సందర్శించడం అనేది ఈ రకమైన సామాజిక వర్గీకరణకు ఉంది. ఇది సామాజిక వనరుల నుంచి అడగడం జరిగింది. సో వ్యవసాయ క్షేత్రాలు జాగ్రఫీకి సంబంధించినవి, ఇటుక బట్టీలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, పట్టుబడి ఇది మనకి ఆర్థిక పరమైనవి, రైల్వే జంక్షన్లు, అలాగే దూరవాణి కేంద్రాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక పరమైనవి. ఇక్కడ మనకి డిఫరెంట్గా అడగటం జరిగింది కాబట్టి ఇక్కడ కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే ఉన్నాయి. దీంట్లో సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. ఈ బిట్టు మనకి రాంగ్గా ఇవ్వటం జరిగింది.